హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇది వైజాగ్ కాలనీ అయితే చాలా మంది ఇక్కడికి ఇలాగా రిలాక్స్ అవ్వడానికి టూరిజం ప్లేస్ గా ఇది ఏర్పాటు చేయబడింది. చాలా మంది వస్తూ ఉంటారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరూ వస్తూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా వద్దాం అనుకుంటే కూడా ఇక్కడ రావచ్చు. ఇక్కడ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, రైస్ కూడా చేస్తారు. వచ్చిన వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు వద్దామనే ఆలోచన ఉంటే మాత్రం మనకి సిటీ హైదరాబాద్ నుంచి అయితే చాలా దగ్గర ప్లేస్ ఇది. ఒక 135 కిలోమీటర్లు వస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఎప్పుడైనా వద్దాం అనుకుంటే గూగుల్లో వైజాగ్ కాలనీ అని సెర్చ్ చేస్తే మీరు రావచ్చు. ఇక్కడ దేవరకొండ, మల్లేపల్లి ఏరియాకి దగ్గరలో ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు రావచ్చు ఇక్కడ. ఒకవేళ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ చేసి నెంబర్కి ఫుడ్ కూడా మీరు ఆర్డర్ ఇస్తే వచ్చేసరికి ఫుడ్ కూడా రెడీ అయి ఉంటుంది. ప్రైజ్ వచ్చేసి ఇక 1000, 1500, 2000, 2500లో ప్రైజ్ ఉంటుంది. బోటింగ్ ప్రైజు మనము తిరిగే జర్నీని బట్టి ప్రైజ్ డిసైడ్ చేస్తారు. మనం అనుకున్నట్టుగా 1 అవర్ ఇల్లు అక్కడ లంచ్ చేసి ఫొటోస్ ఇలాగేమన్నా స్విమ్మింగ్ లాంటివి ఏమైనా చేసి మినిమం రూల్స్ పాటిస్తూ మనం వాళ్ళకి సహకరించాలి, బోటింగ్ చేసే వాళ్ళకి. ఆ విధంగా మనం అక్కడ చేయొచ్చు బ్రో. ఎవరైనా వద్దాం అనుకుంటే మీరు రావచ్చు. సిటీ నుంచి అయితే చాలా దగ్గర ప్లేసు. మినిమం ఎంజాయ్మెంట్ అనేది బోరింగ్ అయితే ఉండదు. పక్క వచ్చిన వాళ్ళకైతే ఒక ఇంట్రెస్టింగ్ అనమాట. రెండోసారి రావడానికి కూడా మంచి ప్లేస్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు వద్దాం అనుకుంటే ఎవరైనా సరే రండి. వెల్కమ్ టు వైజాగ్ కాలనీ. థ్యాంక్ యూ అన్న. ఇది వైజాగ్ కాలనీ అనేది రీసెంట్ గా హిట్ అయింది. మీకు తెలిసినంత వరకు ఎప్పటి నుండి అనేది ఫేమస్ అయింది అంటే ఇది రావడం అనేది? అంటే రీసెంట్ గా ఒక ఫస్ట్ లాక్డౌన్ ఉంది కదండి, 2019 ఇంచుమించుగా. అప్పటి నుంచి ఇక్కడ బాగా పబ్లిక్ రావడం జరిగింది. ఇది ఎక్కువ మందికి తెలియదు. ఇలాగా ఇక్కడ ఒక స్పాట్ ఉంది, బోటింగ్, ఫుడ్, ఇలాగా టూరిజం ఉందని చాలా మందికి తెలియదు. అయితే ఏంటంటే ఒకరిని బట్టి ఒకరికి ఇలాగా షేరింగ్ అనేది జరగడం వల్ల, సోషల్ మీడియా వల్ల ఇది అనేది అవునవును ఇలా జరిగింది. ఇది ఇంకోటి ఇందాక ఫుడ్ కూడా 2 అట్లా అవుతుంది అన్నారు అన్న. అవును. అది ఎంత వరకు, ఎన్ని పర్సెంట్స్ వరకు సరిపోద్దా ఫుడ్? అది ఫుడ్ వచ్చేసి మీరు ఇంతమంది అని చెప్తారు కదా, సరిపడా ఫుడ్ ఫుల్గా ఉంటుంది అందరికీ కూడా. మీరు ఇంతమంది వస్తున్నామని చెప్పేసి ఒకవేళ కాల్ చేసినా, వచ్చిన తర్వాత చెప్పినా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మన ఇంట్లో చేసుకున్నట్లుగా మన అమ్మ ఎలా చేస్తుందో అదే టేస్ట్ ఒక రెస్టారెంట్, లాడ్జింగ్, హోటల్లో ఉన్నట్టుగా ఉండదు. మనకి ఎటువంటి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కూడా ఉండదు. ఫుడ్ హెల్దీ అయిన ఫుడ్ చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకోటి అన్న, మాకు నిన్న ఏమన్నారు, టెంట్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నారు. ఫిర్బీ మేము మా సేఫ్టీకి తెచ్చుకున్నాము. మరి నిజంగానే ఇక్కడ టెంట్స్ అవైలబుల్ ఉంటాయా? టెంట్స్ ఉంటాయి కానీ తక్కువ అనమాట. ఎందుకంటే ఇక్కడ నైట్ ఉండడానికి పర్మిషన్ అనేది ఇంతవరకు మాకు ఇవ్వలేదు. ఒకవేళ ఎవరైనా ఎమర్జెన్సీ ఇబ్బంది, ప్రాబ్లము, ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వెహికల్ ప్రాబ్లము, ఇలాగా సంథింగ్ ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఉండడానికి టెంట్స్ అవి ఏర్పాటు ఉండడం జరుగుతుంది. ఒకవేళ నైట్ లేట్ అయిపోతుంది, చాలా మంది వచ్చి వాళ్ళు కొంతమంది టెంట్ తెచ్చుకోరు, మళ్ళీ వాళ్ళకి కావాలి అంటే ఎవరిని కలవాల్సి వస్తుంది ఇక్కడ? ఒకవేళ అలా కావాల్సి వస్తే లోకల్లో చుట్టుపక్కల ఉన్న వారిని అడిగితే వాళ్ళే టెంట్స్ చెప్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉండడానికి సౌకర్యాలు కల్పిస్తారు. థ్యాంక్ యూ అన్న. మీ పేరన్నా? నా పేరు పాల్. నా పేరు యశ్వంత్ అన్న. థ్యాంక్ యూ. ఇది చూసినారు కదా అన్న, ఎంత నీట్గా చెప్పారు. ఇది వైజాగ్ కాలనీ అంటే చెప్తున్నా, ఇంత మంచి ప్లేస్ అంటే ఎన్నిసార్లు ఇన్ ద సెన్స్ 2-3 టైమ్స్ అయితే ఆరామ్సే రావచ్చు బ్రో, టెన్షనే లేదు. అంత మంచి ప్లేస్, పీస్ అవుట్ అంటే కొంచెం స్ట్రెస్ బస్టర్ అనుకోండి, ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్ మంచిగా.